పాదయాత్రలో రెండవ రోజు 4:30కి ఎర్లీగా లేచి 4:59కి కరెక్ట్‌గా స్టార్ట్ అయిపోయాము. ఇంకా చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళని నిద్ర లేపుకోకుండా వాళ్ళని ఇలా ఉయ్యాల ఊగుతూ తీసుకెళ్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూడండి, రోడ్డు మీద రాళ్ళు. ఈ బండరాళ్ళ మీద పుస్తకాలతో వెళ్ళేవాళ్ళు కొద్దిగా కూడా చూసుకోకుండా అడుగులేశారంటే మాత్రం ఖచ్చితంగా తెగడము లేదా కాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. సో ఇంత కేర్‌ఫుల్‌గా నడవాలి ఇక్కడ. ఇప్పుడొచ్చేసి మనం పొద్దున్న లేస్తూనే పెద్ద చెరువు నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ సీతమ్మ బావి దగ్గరికి వెళ్ళాలి. పెద్ద చెరువు నుంచి సీతమ్మ బావికి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి చాలా స్పెషల్. వీడియోలో ఇది ఒక స్పెషల్ ప్లేసు. కోర్కెల కోన అంటారు దీన్ని. ఇది టోటల్ అడవిలో ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కలర్‌గా కొంచెం డిఫరెంట్‌గా ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది. ఇది మాత్రం ఇదైతే బాగా నచ్చింది నాకి. కోరికలు ఎవరికి ఉండవో అందరికి ఉంటాయి కదా! ఆ కోరికలు మనం అనుకుంటే కాదు. ఇక్కడ ఇల్లు కట్టాలనుకునే వాళ్ళు ప్రతి చోట ఏ కొండలైనా మన వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా ఇల్లు కట్టాలని చెప్పి ఇవి పెడతారు కదా రాళ్ళు. అది మామూలే. కాకపోతే ఇక్కడ ఎవరైనా కోరికలు ఉన్నవాళ్ళు దాన్ని ముడుపులుగా కట్టి ఇక్కడ చెట్లకు కడతారు. సో ఇక్కడ చెట్లన్నీ పచ్చగా ఆకులతో ఉంటాయో లేదో గానీ ఇలా కలర్ వస్త్రాలతో చాలా డిఫరెంట్‌గా ఏదో కలరు కాయలు, పూలు, పండ్లు పూసినట్టు ఉంటాయి చెట్లన్నీ ఇక్కడ డిఫరెంట్‌గా. సో ఇది బాగుంటది. ఇక్కడొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటారు. కాసేపు ఇక్కడ టైమ్ స్పెండ్ చేస్తారు. బావుంటది. ఇదొచ్చేసి కోర్కెల కోన. మీరు గనుక వస్తే నెక్స్ట్ టైమ్ మిస్ అవ్వద్దు ఈ ప్లేస్‌ని. ఇదేందో అర్థం కాలేదు. ఆకులతో కట్టారు. ఒకవేళ మీకెవరికైనా అర్థమైతే ఇది నాకు కామెంట్‌లో పెట్టండి. నేను తెలుసుకుంటాను. ఇతను మా ఫ్రెండు రాజు. ఏదో కోరుకొని మొత్తానికైతే రాళ్ళు పెడుతున్నాడు ఇల్లు కట్టేసుకొని. సో కట్టాలని కోరుకుందాం. మీరు కూడా ఒక లైక్ వేసుకోండి. ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనం కొండ పైకి వచ్చాం కాబట్టి ఇక్కడ సిగ్నల్స్ వస్తాయి. మేము నిన్నటి నుంచి కాల్ చేయలేదు ఎవరికి. సో మా వాళ్ళంతా పొద్దున్నే ఇంటికి కాల్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రశాంతంగా ఉన్నాము, మంచిగా వచ్చాము, ఏమి ఇబ్బంది లేదని చెప్పుకుంటారు ఇళ్ళకి ఫోన్ చేసి. ఇది కోర్కెల కోన. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకెళ్ళాలి సీతమ్మ బావి దగ్గర వరకు. సీతమ్మ బావి బాగుంటుంది, చూద్దాం పదండి. మనం సీతమ్మ బావి చేరుకునవడానికి ముందు మనకు తెలిసేది ఇలా టిఫిన్ సెంటర్లు ఉంటాయి. ఇక్కడ ఉగ్గాని బజ్జీ, తర్వాత ఏ ఐటమ్స్ తీసుకున్నా కానీ చాలా తక్కువ, అదే 50 రూపాయలు. మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే ప్రతి చోట ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు. సో ముందుకెళ్ళిపోయాం. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పెషల్ కత్తుల కోన అంటారు. కింద చూసారుగా మొత్తం ఎలా ఉందో, పైకి పొడుచుకొని వచ్చినట్టున్నాయి. దాని మీద కాళ్ళు పెడితే మాత్రం ఖచ్చితంగా కోసుకోవడం గ్యారంటీ. సో చూసుకొని కొంచెం నెమ్మదిగా పక్కన వెళ్ళడం చాలా మేలు. ఇది కూడా ట్రిప్పులో ఒక స్పెషల్ కత్తుల కోన. ఇక్కడ చూడండి, నీళ్ళు అయితే దొరకవు. సో షాప్లో వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు వాటర్. అదే సీతమ్మ బావి దగ్గర నుంచి తెస్తున్నారు ఆ వాటర్. ఇది టిఫిన్ సెక్షన్. ఈ టిఫిన్ సెక్షన్ కనపడిందంటే మనకు తెలిసిపోతుంది మనం సీతమ్మ బావికి దగ్గరలో ఉన్నామని. మళ్ళీ ఒక కొండ ఎక్కేసాం కదా, కొండ ఎక్కినాక దిగాలి కదా. సో మళ్ళీ ఇలా ఆ కొండను దిగేసేయాలి. దిగి ముందరికి వెళ్తే మనకు సీతమ్మ బావి వస్తుంది. ఇది రీచ్ అయిపోయాం మనం. ఇలా వెళ్తున్న దారిలో షాప్స్ వస్తాయి. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కొద్దిగా లోపలికి వెళ్తే మనం అనుకున్న సీతమ్మ బావిని రీచ్ అవుతాం. పదండి మరి ముందుకెళ్దాం. మనం ఇదే వచ్చేసాము. సీతమ్మ దార లేదా సీతమ్మ బావి అంటారు. ఈ బావిలో ఖచ్చితంగా కంటిన్యూగా వాటర్ ఉంటాయంట. ఈ బావి నీటిని ఇక్కడ త్రాగునీటి కోసం వాడతారు. షాపుల వాళ్ళు ఇప్పుడు తెస్తున్న నీరు కూడా ఇక్కడ నుంచి తీసుకొచ్చినవే. ఇక్కడ
ఏదైనా ఫ్రీగా ఇస్తారు కానీ వాటర్ అయితే ఫ్రీగా ఇవ్వరు. టిఫిన్ రూ. 50 పెట్టి తింటాం కాబట్టి మహా అయితే ఒక 2 గ్లాస్ తాగనంటారు గానీ బాటిళ్ళకి దాంట్లోకైతే పోసుకొనివ్వరు. సో, ఇక్కడ వాటర్ చాలా ఇంపార్టెంటు కొండ ప్రాంతం కాబట్టి. ఇంకా మనం సీతమ్మ బావిని రీచ్ అయిపోయామంటే నెక్స్ట్ మన మెయిన్ టార్గెట్ భీముని కొలను. ఇదే 2 కొండల మధ్య ఒక పాయగా ఉంటుంది. ఇక్కడే వాటర్ ఫ్లో అవుతాయి. కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఉండవు. ఎండాకాలం కాబట్టి. భీముని కొలను అంటే ఒక కొలను ఉంటుంది. ఇదొచ్చేసి మన సీతమ్మ బావి దగ్గర నుంచి 3 కిలోమీటర్లు మొత్తం అంతా కొండ. ఈ కొండ ఎక్కి, కొండ దిగి మళ్ళీ కొండ ఎక్కాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న కొండ మీద నేనున్నాను. ముందరున్న కొండ మీదకి మనం మళ్ళీ ఎక్కాలి. అంటే ఈ మధ్యలో ఉన్న ఆ లోయలోకి మనం దిగేసి మళ్ళీ ఆ పైన కొండకి ఎక్కేసి పైకెళ్ళిపోవాలి. ఇప్పటికి మా పాదయాత్రలో భాగంగా ఒక 2 కొండలేమో ఎక్కేసాము. ఇప్పుడు ఇది దిగుతున్నాము. ఇది దిగిన తర్వాతి మళ్ళీ ఇంకో కొండ ఎదురుగా కనపడుతుంది కదా! ఆ కొండ అక్కడ డేరాలేశారు కదా! అది ఎక్కాలి. సో, కొండ దిగుతున్నాము. ఎలా దిగుతున్నారో చూడండి అంతా. ఇది ఎలా ఉంటుందంటే దూరం నుంచి చూడడానికి చీమలన్నీ ఒక వరుస క్రమంలో వెళ్తున్నట్టు ఉంటుంది. ఇది మెయిన్ హైలైట్. ఇక్కడ చూడండి లోయలోకి దిగేటప్పుడు దూరం నుంచి అయితే కొంచెం మామూలుగా ఉంటుంది. మరంత ఈజీగా ఉండదు. కానీ షార్ట్‌కట్ ఎత్తుకుంటే మన వాళ్ళు ఇలా రాళ్ళ మధ్య దిగాల్సొస్తుంది. తొందరగా దిగి పైకెక్కడానికి. సో, దాదాపు అందరూ ఇలానే చేస్తున్నారు. ఇదే భీముని కొలను యొక్క లోయ. మొత్తం అంతా పెద్దగా ఉంటుంది. ఇక్కడికి మనుషులు రావడమే కష్టము. కానీ ఇక్కడ అన్నదానం కోసం పెద్ద పెద్ద డేక్షాలు, వంట సామాన్లు అవన్నీ ఎలా తెచ్చారో అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక వెహికల్ రావడానికి కూడా అసలు కష్టము. మనం ఎంత రోడ్లో అయినా గానీ ట్రాక్టర్ ఏసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ అది కూడా రాదు. ఎందుకంటే అవతల కొండ, ఇవతల కొండ. కానీ ఇక్కడ కూడా భోజనాలు పెడుతున్నారు మంచిగా వండి. ఇదే మన టాపిక్ భీముని కొలను. ద్రౌపదీదేవి అడిగిందంట భీముడిని వాటర్ కావాలని. సో, భీముడు తన గదతో కొట్టడం వల్ల ఇక్కడ ఈ గుంత ఏర్పడి కొలనులాగా వాటర్ వచ్చాయని చెప్పి ఇక్కడ చెప్తారు. సో, ఇది భీముని కొలను యొక్క మ్యాటరు. ఇంకా భీముని కొలను దాటుతానే ఇదే టఫ్ అండ్ టైట్ సిచ్యువేషన్. మళ్ళీ ఆ కొండ ఎక్కాలి మనం. ఇంకా తప్పదు. ఇక్కడ భోజనాలు చేసుకొని స్టార్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఆగిపోలేం కదా! మరీ ఎండ ఎక్కువైనా గానీ కొండలో ఎండకే చచ్చిపోతాం మనం. సో, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం త్వరగా. మేమైతే ఇక్కడ టిఫిన్ కూడా తినలేదు. మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి లేచిన దగ్గర నుంచి వాటర్ తాగుతూ వెళ్ళిపోతున్నాం. సో, ఇలా కొండ ఎక్కడం స్టార్ట్ చేశాము. ఇంతవరకు ఎక్కిన కొండల్లో ఇదే చాలా టఫ్. ఇంతవరకు నునుపుగా ఉన్న కొండలు ఎక్కాము. కొంచెం హైట్ ఉన్న కొండలు ఎక్కాము. కానీ ఇది చక్కగా పైకి నిచ్చెనెక్కుతున్నట్టు ఉంటుంది. ఇంకోటి చెప్పులతో ఎక్కలేము. ఖచ్చితంగా జారుతుంది. ఇంకా ఎక్కువ మంది జనం ఉన్నారు కాబట్టి వాళ్ళని తోసుకుంటూ ఎక్కలేము. సో, నిదానంగా ఆయాసపడుతూ ఇలా పైకి ఎక్కేయాల్సిందే. చూడండి లోయ పక్కనే. కొద్దిగా తేడా వచ్చినా గానీ కిందికెళ్ళిపోవడం గ్యారంటీ. కిందికెళ్ళి మనం కైలాసం చేరుకోవడం గ్యారంటీ. సో, ఇలాంటివన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే ఈ పాదయాత్రలో స్పెషల్. ఇది చూడండి ఇంకా చాలామంది కట్టెలు తెచ్చుకోవడమే బెటర్ అయింది. మనం కొంచెం స్టాండర్డ్‌గా దాని మీద బరువు వేసి ఈజీగా కొంచెం పైకి ఎక్కచ్చు. ఇలా కొండలన్నీ ఎక్కుతూ పైకెళ్ళాలి. దాదాపు మనం ఈ కొండ ఎక్కేసామంటే ఇంకా దాదాపు మన పాదయాత్రలు అయిపోయినట్టే. చూడండి ముందర చీమల వరుస ఉన్నట్టుంది. అంతమంది జనాలు వస్తున్నారు. ఇంత టఫ్ అయినా కానీ భక్తి అలాంటిది. ఇలా కొండలో ముందుకెళ్తూ ఉండాలి. అక్కడక్కడ వ్యాపారులు మజ్జిగ, వాటర్ మిలను, పైనాపిల్, ఐస్‌లు ఇలాంటివి పెట్టినారు. పాపం వీళ్ళెంత కష్టపడి ఇవన్నీ ఇక్కడికి తెచ్చుకున్నారో. తప్పదు మరి. ఇది టఫ్ అంటే టఫ్ కొండ. ఇంకా ఇక్కడే కొంచెం ముందుకెళ్తానే ఇంక నాతో అయిపోయింది. ఆయాసము ఇవన్నీ వచ్చేసాయి. ఇంకా కాదురా అనిపించింది. కానీ తప్పదనుకొని కూర్చొని మరీ పైకి ఎక్కాము. ఓ చోట నా దీనమైన ముఖం మీకు కనపడుతుంది. ఏమనుకోవద్దు. తప్పదు, అదే రియాలిటీ. అంత కష్టంగా ఉంది మరి. చూడండి చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు. ఇదే సిచ్యువేషన్. ఆయాసం వస్తుంది. తప్పదు అనుకునేలాగా ఉంది సిచ్యువేషన్.
హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమః శివాయ అదే అండి, మనం ఎంత డల్ అయిపోయినా కానీ ఓం నమః శివాయ హరహర శంభో శంకర అంటూ ముందుకెళ్ళిపోవడం చాలా మంచిది. అలా విన్న వెంటనే కొద్దిగా మనకి స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్లో మళ్ళీ లేచి వెళ్ళిపోవడమే. దాదాపు వచ్చేసాం అనుకుంటాం, ఇదే లాస్ట్. మా ఫ్రెండ్స్ వచ్చేసాం వెళ్ళిపోదామంటే వెళ్తూ ఉన్నాం ముందరికి. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ శిఖరం కనపడిందంటే మనం వచ్చేసాం. అదిగో శిఖరం, అదే లాస్ట్. అంటే ఎక్కడం లాస్ట్. ఇంకా దీని తర్వాత ఎక్కేవి ఏమీ ఉండవు, అంతా ప్లేన్ ఉంటుంది. ప్లేన్ అయితే ఎంతైనా నడవచ్చు అని అర్థమైపోయింది. కొండలు ఎక్కాలంటేనే కష్టం అని చెప్పి అది కూడా అర్థమైపోయింది. సో శిఖరం రీచ్ అయ్యాము. శివుడి కుమారుడగి పార్వతీ దేవికి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివుడి కుమారుడికి శిఖరం దగ్గర ఒక నంది శివలింగం ఉంటుంది. ఇక్కడ రీచ్ అయ్యాం కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకొని ముక్కొని బొట్టు పెట్టుకొని ఇంకా ముందుకెళ్ళిపోవడమే. శిఖరం దగ్గర మండపం ఉంది. ఆ మండపం దగ్గర నుంచి వైద్య సదుపాయం, నీటి సదుపాయం, ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. చూడండి, ఇక్కడే ఫ్రెష్ అవుతారు చాలా మంది. ఇంతవరకు మనం కొండ ఎక్కొచ్చాం కాబట్టి ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని ఫేస్ వాష్లు ఇవన్నీ చేసుకొని ఫ్రెష్గా మళ్ళీ నడక స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్లెయిన్ కొంచెం కొండ ఉంటుంది, తర్వాత మళ్ళీ మనం ప్లెయిన్ రోడ్లో ఎంటర్ అవుతాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ కొండ ఎక్కేసాం కదా, కొంచెం కొండ దిగుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ముందర వచ్చేసి టార్గెట్ హటకేశ్వరం దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్యలో మజ్జిగ పోస్తున్నారు ఈ అన్న వాళ్ళు. ఇక్కడ నేను విన్న ఫన్నీ టాపిక్ ఏంటంటే 3 మజ్జిగ గ్లాసులు తాగిన వారికి ఇంకో మజ్జిగ గ్లాసు ఫ్రీ. అంటే అన్నీ ఫ్రీనే, కాకపోతే వాళ్ళు భక్తులు ఎక్కువగా మజ్జిగ తీసుకోవాలి, వాళ్ళు వీరి మజ్జిగ తాగి వారి అలసటను పోగొట్టుకోవాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్. సో ఫన్నీగా ఇలా పిలవడం, రండి తాగండి, 3 తాగండి, ఇంకోటి ఎక్స్ట్రా తాగండి అలా. ఈ అన్న బాటిల్కి పోయినన్నాడు, కానీ మేము 6 ఉన్నామన్నా వెళ్తూ తాగుతామంటే పోసాడు. పాపం వాళ్ళ సార్ వాళ్ళు వద్దన్నారంట బాటిల్కి. ఎంతైనా కానీ తాగే వాళ్ళ గ్లాస్లో పోయింది కానీ బాటిల్ పోతున్నారంట. నేను రిక్వెస్ట్ చేసి పాపం పోసాడు. సో అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మజ్జిగ తాకుంటూ మేము ముందుకు వెళ్ళిపోయాం. చాలా టేస్టీగా చేశారు ఎవరో. ఇలా మనం మజ్జిగ తాగి ముందుకు వెళ్తున్నాం. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి హటకేశ్వరానికి ప్లెయిన్గానే ఉంది రోడ్డు, నార్మల్గానే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వీరాంజనేయ స్వామి దర్శనం. మనం ట్రిప్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక టెంపుల్ ఆంజనేయ స్వామి దగ్గర దర్శించుకున్నాం. ఇంకా ట్రిప్ ఎండ్ అయ్యింది అనుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మనకు మన పవనపుత్ర హనుమ దర్శనం లభించింది. బాగుంది. ఇది ట్రిప్పుల హైలైట్. అంటే భోజనాలు చెప్పాను కదా, ఒక ప్లేస్లో ఒక అన్నదానంలో ఒక ఐటమ్ని మెయింటైన్ చేయడం కష్టం, కానీ ఇక్కడ వీళ్ళు మెనూ పెట్టారు. మెనూ ప్రకారం ఫుడ్ కూడా పెట్టారు. ఇన్ని ఐటమ్స్ ఉంటాయి అనుకున్నాను నేను, కానీ ఉన్నాయి. సో ఈ విషయంగా వీళ్ళను ఖచ్చితంగా మెచ్చుకోవాలి మనం. ఒంగోలు వారి 9వ వార్షిక సంవత్సర అన్నదానము. సో ఇప్పుడు వీళ్ళు 9 టైమ్స్ పెట్టారంట, నెక్స్ట్ టైం 10. ఫుల్గా తినేసాం. టమోటా రైసు, బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ. సో ఇలా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అవుతే లలితాదేవి పీఠము హటకేశ్వరం ముందరే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని దీని ముందరే మనకు రూపాయి నిలబెట్టి ఉంటుంది. అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ రూపాయి నిలబడితే జరుగుతుందని చాలా చోట్ల ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇంకా ఆ లలితాదేవి పీఠం ముందరే పాలగ్రామ లింగేశ్వర ఆలయం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు వాటర్ అమ్ముతారు, ఆ వాటర్తో స్వామివారికి అభిషేకం చేయొచ్చంట. ఇంకా ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి ఉంది. చాలామంది డైరెక్ట్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఇక్కడే ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ దర్శనానికి వెళ్తారు. ముందుకెళ్ళి శ్రీశైలం వెళ్ళాక పాతాళ గంగ వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. హటకేశ్వర స్వామి దేవాలయం ఇదే మనం ఇంతవరకు చెప్పుకునేది. ఇక్కడ ఖచ్చితంగా
శ్రీశైలంలో మనం సందర్శించాల్సిన ప్రదేశాలలో ఇది కూడా ఖచ్చితంగా ఒకటి. ఇక్కడ ఒక కొటేషన్ ఉంది, అది చూద్దాము. విభూతిని ధరించడం మన సంప్రదాయం, అందుకే విభూతి ధారణతో స్వామివారిని దర్శించుకుందాం అని ఇక్కడ రాశారు. సో ఇక్కడ దాదాపు అందరూ వచ్చిన వాళ్ళు విభూతిని ఖచ్చితంగా ధరిస్తారు, తెలియని వాళ్ళు ధరించడం మంచిది. ఇది టెంపుల్ లోపల వీడియో తీయడానికి లేదు, సో ఇక్కడికే వీడియో ఆపేశాను, లోపలికి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి బయటే ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు చాలా అంటే చాలా ప్రత్యేకము. శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలు ఉంటాయి కదా, ఆ బిల్వపత్రాలుగా చెట్టు ఇది. చాలా బాగుంది, వీడియోలో కూడా చాలా బాగా వచ్చింది, నేను కూడా హ్యాపీ. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వెళ్తే వీళ్ళు ఫారెన్ సన్యాసులు వచ్చారు. వీళ్ళు మనల్ని పిలవడమే కమ్మని, నేమ్ చెప్పమని నేమ్ అంటున్నారు. సో మన వాళ్ళు కాదని ఇక్కడే అర్థమైపోయింది. సో వాళ్ళు ఫారెన్ సన్యాసులుగా మేము అనుకున్నాము, వాళ్ళు అవునో కాదో తెలియదు. ఇంకా హటకేశ్వరం నుంచి ముందుకు వెళ్తే మెయిన్ రోడ్డు, ఇంకా మనం చూసిందంటే ఊపిరి వచ్చేసినట్టే మనకి. ఇట్లా మెయిన్ రోడ్డు ఎంటర్ అయిపోతాము. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్, మళ్ళీ 4 ఉండదు, ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలి. చూడండి ఫేస్లో అప్పుడే కొంచెం క్రేజీనెస్ వచ్చేసింది, వెళ్తున్నాం దగ్గరకు వచ్చేసామని. సో ఇలా మధ్యాహ్నం అయింది, మాకైతే 11 అయ్యింది. ఎండకు కాలిపోతున్నాయి రోడ్లు, కానీ తప్పదు, ఎంతో వచ్చాము ఇదెంత అనుకుంటూ సింపుల్గా వచ్చేసాం, అయిపోయింది. తెలుసుగా సాక్షి గణపతి, శ్రీశైలంలో మనం మొట్టమొదటిగా దర్శించాల్సిన ప్రదేశం సాక్షి గణపతికి వచ్చేసాం. సో మనం పాదయాత్రలో దాదాపు రీచ్ అయిపోయాం ఫైనల్గా. ఇంకా మనకు టెంపుల్లోకి వెళ్తే ఇక్కడ కూడా వీడియోలు దిగకూడదు కాబట్టి ఇక్కడ వరకే తీసి ఆపేస్తాను, ముందుకు వెళ్ళలేం. దర్శనం అయితే బాగా తొందరగా అవుతుంది, ఎక్కువ ఆపట్లేదు, ఎందుకంటే ఎక్కువ వస్తున్నారు కాబట్టి. ఇంకా మనం సాక్షి గణపతిని దాటుకుంటే మనకు శివాజీ బోర్డు కనపడుతుంది. ఫస్ట్ ఒక క్రాస్ వస్తుంది, వెహికల్స్ వచ్చేది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి, కొండ దిగాలి, అంతా రాళ్ళు. ఎంతో ఎక్కేసాము, ఇవంతా దిగేద్దాం అనుకుంటూ మరి ముందుకు వెళ్ళిపోవడమే. ఇలా కొంచెం వాక్ చేసుకుంటూ ముందుకెళ్తే మనం శ్రీశైలం మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవుతాం. సో మనం మొత్తానికి శ్రీశైలం చేరుకున్నాం, అది వచ్చేసింది మెయిన్ రోడ్డు. ఇంకా దీన్ని దాటుకుని అవతలకి వెళ్తే బోర్డు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, మంచి టైంకి వచ్చాం మనం. అలా అనుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడమే. ఇంకా శ్రీశైలంలో తిరుగుతున్నాం. ఇప్పుడు డైరెక్ట్ పాతాళగంగ వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఎక్కి దిగడం చాలా కష్టపడ్డాం కదా, మళ్ళీ దిగలేక నేను మా చిన్నాన్నకు కాల్ చేసి సత్రంలో మంచి రూమ్ అడిగాను. దేవుని దయతో రూమ్ మంచిగా దొరికింది, ఇంత క్రౌడ్లో కూడా. సో మనకు శివయ్య హెల్ప్ఫుల్గానే ఉన్నాడు అనిపించింది. సో అలా ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనము సాయంత్రం 6 గంటలకు ఎంటర్ అయితే నైట్ 11 గంటలకు బయటకు వచ్చాము, అంత క్రౌడ్ ఉంది. సో ఫుల్ రష్. పాతాళగంగ దగ్గర ముందర గంగాదేవి పాదాలు ఉంటాయి, అక్కడ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇవి దర్శించుకోండి. సో నెక్స్ట్ నేను దర్శనానికి వెళ్ళాను, దర్శనం అయిపోయింది, నైట్ స్టే చేశాం. నెక్స్ట్ రోజు రిటర్న్ ఆచితూచి చాలా కష్టపడి బస్సు ఎక్కాము, ఎందుకంటే కర్నూలుకి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది, కష్టం సీట్ దొరక్క ఒక బస్సులో సీట్ దొరికింది, కానీ ఆ బస్సు చాలా కష్టంగా వచ్చింది మాలాగే. అది కూడా సాక్షి గణపతి దాటిన తర్వాత ఆగిపోయింది, పాపం ఎవరేం చేయలేరు. సో అంత క్రౌడ్ 60+ మెంబర్స్, 80 మెంబర్స్ ఉన్నారు బస్సులో. సో ఆగిపోయింది. దాని మెకానిక్లు శిఖరం వరకు తీసుకొచ్చారు. ఇక్కడ టోల్గేట్ ఉంటుంది శిఖరం దగ్గర. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి టైమింగ్స్ చూడండి, సాయంత్రం 6 నుండి ఉదయం 6 వరకు గూడ్స్ సర్వీసెస్ వాహనాలకి అనుమతి ఉండదంట. ఇంకా మా బస్సుని మేము శిఖరం దగ్గర మెకానిక్లు రిపేర్ చేస్తున్నారు. ఇది మా బస్సు పరిస్థితి. ఇంకా అంతవరకు మేము బయట ముందర భోజనాలు పెడుతుంటే అక్కడ భోజనాలకు వెళ్ళాము. ఇదే శిఖరం పైకి వెళ్ళలేదు, ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ అవుతే మిస్ అవుతాం బస్సు అని చెప్పి. సో ఈ బస్సు మీద కర్నూలు వెళ్ళేంత నమ్మకం లేదు. సో ముందర దోర్నాల దగ్గర దిగిపోయాము. ఇక్కడ నుంచి కొంచెం ప్రకృతిని మళ్ళీ ఆస్వాదిద్దామని చెప్పి ఒక బొలిరో అన్న వస్తే అన్నతో ఆత్మకూరు వరకు డీల్ మాట్లాడుకొని ఇలా ఎక్కేసాము. అన్న బాగా ఫుల్ ఖుషిలో ఉన్నాడు, బాగా వెళ్తున్నాడు ఫాస్ట్గా. ఇలా మా వాళ్ళు ముందర 2, మేము వెహికల్లో 3, మొత్తానికి ఇలా చూసుకుంటూ వచ్చేసాము. శ్రీశైలానికి వెహికల్లో వచ్చేవారికి రోడ్డు మార్గం చాలా అంటే చాలా బాగుంటుంది. కొండల మధ్యన, చెట్ల మధ్యన
చాలా బాగుంటుంది వెహికల్లో జర్నీ. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు ఇక్కడ బాగా చిల్ అవుతారు, బాగా నచ్చుతుంది. సో నెక్స్ట్ మీరు శ్రీశైలానికి వెహికల్లో దాదాపు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలా ఎంజాయ్ చేయండి. చల్లని గాలి, అడవి గాలి అంటారు దీన్ని, అది పీల్చుకోవడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది అంటారు. సో అలా మనం అడవి గాలిని పీల్చుకుంటూ వెళ్ళాము. అన్న దుమ్ము లేపాడు, కాకపోతే ఆ దుమ్ము మా మొహాలకు కూడా అయ్యాయి. ఎందుకంటే మొత్తం అంతా సింగిల్ రోడ్ ఉంటుంది, ముందుకెళ్ళినాక మొత్తం అంతా దుమ్ములేస్తుంది, ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి. సో మా జర్నీ అలా అయిపోయింది. వీడియోని ఇలా ఎండ్ చేస్తున్నాను. వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. మొత్తానికైతే నాకు సపోర్ట్ ఇవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.